ఈరోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాట్ల పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాట్ల గురించి చెప్పాలి అని అంటే సిస్టమ్ ని కంటిన్యూస్ గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లది. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. ఈ రెవెన్యూ జనరేషన్ లో బ్యూరోక్రాట్ల పాత్ర గానీ లేకపోతే వాళ్ళు శ్రమించే విధానం గానీ ఏ రకంగా ఉంటుంది? ఒక రెవెన్యూ జనరేషన్ లోనే ఉండరు వాళ్ళు. ప్రజలకి మంచి అయినటువంటి అనేక పథకాల రూపకల్పనలో కానీ ఈ దేశ రక్షణ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని బయట దేశాల నుంచి కాకుండా మనం తెచ్చుకోవడానికి కానీ చాలా చోట్ల వాళ్ళ పాత్ర ఉంటుంది. స్కూళ్ళలో కానీ, మిడ్ డే మీల్స్ లో కానీ, రేషన్ కార్డులో కానీ, ధరణిలో కానీ, భూభారతిలో కానీ ఇట్లా కొత్త చట్టాలు తెచ్చే ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసేది వాళ్ళే.